హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇది. కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. మధ్యలోకి ఇలా కట్ చేసుకుని వీటిని సాల్ట్ వాటర్లో వాష్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి ముక్కలు, కొత్తిమీర, టమాటా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ 2 చిన్న ఉల్లిపాయలు అయితే సరిపోతాయి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ధనియాలు, ఎండుమిర్చి, గసగసాలు, మిరియాలు, లవంగ మొగ్గ, ఇలాచి, దాల్చిన చెక్క, నువ్వులు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని సిమ్లో పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు నీళ్ళలో కడుక్కొని పెట్టుకున్న వంకాయల్ని వాటర్ లేకుండా వాటిని పిండుకొని వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ఇవి ఒక 10 నిమిషాలు మగ్గుతాయి. మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి, మధ్య మధ్యలో కదుపుకోవాలి. ఈలోపు మసాలా పౌడర్కి ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. ఇవి కొంచెం వరకు వేగాక మిగిలినవి వేసుకుందాం. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, ధనియాలు, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, మిరియాలు, ఇలాచి మొత్తం అన్నీ వేసేసుకున్నాను. వీటిని జీడిపప్పు కూడా వేసేసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాల్లో ఫ్రై అయిపోతే ఎక్కువసేపు ఫ్రై చేయనక్కర్లేదు. ఇప్పుడు గసగసాలు, నువ్వులు కూడా వేసుకున్నాను. కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం ఫ్లేమ్. వంకాయలు చూసుకుందాం. ఒకసారి అటు ఇటు కదుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. 10 నిమిషాలు అయితే సరిపోతుంది వంకాయలు మగ్గడానికి. కాకపోతే మధ్య మధ్యలో కదుపుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు మసాలాని పౌడర్ చేసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని పౌడర్ చేసుకుందాం. చూసుకుందాం. ఇప్పుడు ఇది మెత్తగా మనకి పేస్ట్ అవ్వాలి. అలా అని జారుగా అయిపోకూడదు. అందుకే కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి స్టఫ్కి. ఎక్కువ వాటర్ వేసుకుంటే జార్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. గుత్తి వంకాయ కూరకి ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు స్టఫ్ చేసేసుకుందాం. ఇలా ఉంటే వంకాయలో పెట్టిన స్టఫ్ మనకి అలా ఉంటుంది. పేస్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా సైడ్స్ తీసేసుకుని ఇలా నీట్గా స్టఫ్ చేసేసుకోవడమే. ఇంకొకటి చూపిస్తున్నాను. ఇలా అన్ని వంకాయలు స్టఫ్ చేసేసుకుని పెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీకి రెడీ చేసుకుందాం. సేమ్ అదే బాండీ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకోనక్కర్లేదు. కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మూత పెట్టుకుందాం. గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా. ఇప్పుడు టొమాటో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం. మగ్గిపోయాయి ఉల్లిపాయ, టొమాటో కూడా. ఇప్పుడు వంకాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం. ఇలా వంకాయలన్నీ వేసుకున్న తర్వాత మనం సాల్ట్ అవి వేసేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి మూత పెట్టుకుందాం. వీటిని చాలా స్లోగా కదుపుకోవాలి. లేదంటే స్టఫ్ చేసుకున్నాం కదా, అది అలాగే వంకాయ కూడా విడిపోతుంది. కాబట్టి స్లోగా వెనక్కి తిప్పుకోవాలి అన్ని వంకాయల్ని. ఇప్పుడు
మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ వేసేసుకుందాం. మిగిలకపోతే పర్వాలేదు, ఒకవేళ మిగిలితే కనుక వేసేసుకుని ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఆల్రెడీ వంకాయ కుక్ అయింది కాబట్టి ఇది త్వరగానే దగ్గరికి వచ్చేస్తుంది. వాటర్ కూడా ఎక్కువ వేసుకోనక్కర్లేదు. ఇలా స్లోగా కదుపుకోవాలి వంకాయని, లేదంటే విడిపోతుంది. మధ్య మధ్యలో చూసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.